మరి వాళ్ళందరూ ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతున్నారా అంటే ఆ జ్ఞానం తెలుసుకోలేరు. కానీ సాగు సంపన్నమైనటువంటి సత్పురుషులు ఉరుపుతున్న ఎంత దూరమైనప్పటికీ ఎంత దూరంలో ఉన్నప్పటికీ వచ్చి విచ్చేసి ఇదిగో ఈ విధంగా పెద్దలు చెప్పేటటువంటి సద్బోధ వాక్యములను మహా విలువైనటువంటి రత్నములుగా భావించి తన యొక్క హృదయ కమలంలో ఆ రత్నాలను ఇముడ్చుకొని భక్తితో ఆ యొక్క హృదయ కమలంలో భక్తితో ఆ ఎన్నింటిని కూడా విముడ్చుకొని మరి తరిస్తూ ఉన్నారు. మరి మనము ఈ యొక్క అక్షర సిద్ధాంతం సామాన్యమైనటువంటిది కాదు. పూర్ణ బోధ కొరకు పురుషులు బహుజన్మ పుణ్య వసులు చేయక పుట్టవరయు అట్లు పుట్టకుండా అతి కష్ట సాధ్యము అఖిల జీవసంగా ఆత్మయంగా ఈ యొక్క పూర్ణ బోధ వలసి తన యొక్క జనన మరణ భ్రాంతి రహిత స్థితిని పొంది దాన్ని దృఢత్వం చేసుకొని ఈ జన్మ మనకు శక్తి చెప్పాలి అని తెలియజేస్తూ మరి యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి గురువులకు పెద్దలకి అందరికీ నా భారత నమస్కారాలు తెలియజేస్తూ చెప్పేసుకుంటున్నాం. జై సద్గురు మహారాజు. పూర్ణానంద వీరయ్య స్వామి వారి అనుభవాన్ని చాలా క్లుప్తంగా మంచి మాటలు తెలియజేశారు. గొప్పవైన మాటలు. ఇక్కడ ఈ సమావేశము రాజకీయంగాను సంఘపరంగాను కులపరంగాను కాదనైనా ఇది వేదాంత మహాసభ. కమలము నుండి కొలలకు భ్రమరములు పోతాయి. ఆ మధురమైన మాధుర్యాన్ని మకరందాన్ని